చూశారు కదా, చక్కగా వచ్చిందండి. నేనైతే కొబ్బరి కానీ గసగసాలు కానీ ఇలాంటివి ఏమీ వేయలేదు. అయినా గ్రేవీ చూసారా ఎంత చిక్కగా వచ్చిందో. ఇప్పుడు మటన్ కర్రీకి ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు రా స్పైసెస్ వేసుకుందాం. 2 బెరింజాకు, చెక్క, యాలకులు, లవంగాలు, అలాగే కొద్దిగా షాజీరా. ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగానండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చాయండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. నాన్ వెజ్ కదా, అందుకని నేను కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఇప్పుడు మనం ముందుగానే శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న 1 కేజీ మటన్ ఇందులో వేసేస్తున్నాం. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుందాం. సన్నగా చీల్చిన ఈ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా ఇందులో వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న 1 చిన్న సైజు టమాటాలు 2, ఈ ముక్కల్ని కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుందాం. 20 నిమిషాలు అయిపోయిందండి. చూశారు కదా, మన మటన్లో వాటర్ మొత్తం బయటకు వచ్చేసి చక్కగా బాయిల్ అయిపోయింది మటన్ అంతా. ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నాను. నాన్ వెజ్ కదా, కొద్ది కారము ఆయిల్ ఎక్కువ ఉంటేనే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూను వేయించిన జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా. ఇప్పుడు 1 టేబుల్ స్పూను మిరియాల పొడి కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలుపుకుందాం. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఒక 400 ml వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకుందాం. 15 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం. కొద్దిగా పుదీనా కూడా వేశాను నేను, మంచి ఫ్లేవర్ ఉంటుందని. చూశారు కదా, చక్కగా వచ్చిందండి. నేనైతే కొబ్బరి కానీ గసగసాలు కానీ ఇలాంటివి ఏమీ వేయలేదు. అయినా గ్రేవీ చూసారా ఎంత చిక్కగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి ఇది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలచంద వడకి నేను ఒక 1 కిలో అలచందలు తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి ఒక 7 గంటల పాటు నానబెట్టుకుందాం. మీరు ఒకవేళ ఉదయాన్నే కనుక వడలు వేసుకోవాలంటే మీరు పడుకునేటప్పుడు నైట్ నానబెట్టేసేయండి. 7 గంటలు అయిపోయిందండి. మన అలచందలు అయితే చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు చుక్క నీళ్ళు లేకుండా కంప్లీట్గా ఇవి వార్చుకుందాం. ఇలా నీళ్ళన్నీ వార్చుకున్నాం కదా. ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకొని దాంట్లో ఇలా నీళ్ళు అనేది లేకుండా వేసుకుందాం. ఇప్పుడు ఈ అలచందల్ని మెత్తగా కాకుండా బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకుందాం. మొత్తం ఒకేసారి వేస్తే ఇది గ్రైండ్ అవ్వదని నేను కొద్దిగా వేస్తున్నాను. ఇలా కచ్చా పచ్చాగా మొత్తం గ్రైండింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పుదీనా వేసుకుందాం. అలాగే
సన్నగా తరిగిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందాం. సన్నగా తరిగిన 10 పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్. నా దగ్గర అయితే కరివేపాకు అవైలబుల్గా లేదండి, అందుకు కాబట్టి నేను వేయట్లేదు. కరివేపాకు ఉంటే సన్నగా తరిగి వేసుకోండి, మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందాం. నేనైతే చుక్క నీళ్ళు కూడా వేయలేదండి. వడ రావాలంటే నీళ్లు వేయకుండానే గ్రైండింగ్ చేసుకోవాలి. నీళ్ళు వేస్తే మనకు వడ అనేది ముద్ద కట్టుకోదు. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు వడలు వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రెసిపీ పూర్తయ్యేంత వరకు కూడా, అంటే మనం వడ మొదటి నుంచి చివరి కాలేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. అప్పుడే పైనుంచి లోపలి వరకు చక్కగా ఫ్రై అయ్యి మన తినేటప్పుడు క్రిస్పీగా మంచి రుచిగా ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా చెయ్యికి తడంటుకొని ఇలాగా రౌండ్గా ముందు రోల్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ చేతులు ఇలా అరిచేతులు పెట్టుకొని ఇప్పుడు ఈ మధ్యలో కొద్దిగా రంధ్రం అలా చేసి ఇప్పుడు దీన్ని మెల్లిగా ఆయిల్ వదులుకున్నాం. ఇలా వడలు వేసుకున్నాం కదండి, మనం వెంటనే వాటిని ఇలా కదల్చకూడదు. కదిలిస్తే వడలు అనేటివి విడిపోతాయి. ఒక 2 నిమిషాలు కాలిన తర్వాత వాటిని అలా కిందికి పైకి టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఇప్పుడు వేసుకున్న 2 నిమిషాలు అయిపోయింది కదండి, ఇప్పుడు వీటిని ఇలా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, ఈ వడల్ని మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, మన వడలు అయితే లేత బంగారు వర్ణంలోకి వచ్చినాయి. ఇప్పుడు తీసేసుకుందాం. మిగిలిన పిండిని కూడా ఇలాగే చేసుకుందాం. మనం ఈ వడల్ని శ్రమ అనుకోకుండా నిదానంగా ఇలా ఓపికగా కూర్చొని మంచి బంగారు వర్ణం వచ్చేటట్లు కాల్చుకుంటే వారం రోజులు నిల్వ ఉంటాయండి. ఒకసారి చేసి పెట్టుకుంటే నాకు ఒక 1/2 కిలో పప్పుకి 30 వడలు వచ్చినాయి ఈ సైజు. చూశారు కదండి, మంచి బంగారు వర్ణం వచ్చింది. ఇప్పుడు తీసేసుకుందాం. చూశారు కదా, ఈ అలసంద వడలకి ఈ మటన్ కర్రీ కాంబినేషన్ అండి. రేపు సంక్రాంతి వస్తుంది, మీరు కనుమ మర్చిపోబాకండి. కనుమ రోజు ఇలా కానీ చేసుకున్నారంటే లైఫ్లో గుర్తుండిపోయే రెసిపీ. అసలు సూపర్ అంటే సూపర్ అండి. అంత కమ్మటి టేస్ట్ ఉందండి. అసలు తింటుంటే ఆ క్రిస్పీగా అసలు ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. ఈ మటన్ కర్రీలు అయితే ఈ మొత్తం తినేస్తానండి బాబుని, 30 వడలు కూడా అంత ఎమ్మిగా ఉన్నాయి. ఏం లేదండి, టైం ఉన్నప్పుడు మీరు ఇలా చేసి పక్కనేసిన పిల్లలు ఈవినింగ్ టైంలో స్నాక్స్కు బ్రహ్మాండంగా తింటారు. అసలు ఏ చట్నీ కూడా అవసరం లేదు, అంత బాగున్నాయి. మీరు కూడా ఒకసారి నా పద్ధతిలో ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.